హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. ముందుగా అయితే అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఆంధ్రాలో సంక్రాంతి అంటే పీడ పండగ అంటారు. పండించిన పంట వచ్చే వరి ఇంటికి కొత్త అల్లుడ్లు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. సంక్రాంతికి చెరుకు వరి పంటలు ఇంటికి వస్తాయి. సంతోషంలో ఎంతో సరదాగా చేసుకునే పండగనే ఈ సంక్రాంతి పండగ. ఆంధ్రా కూతుర్లు ఎక్కడ ఉన్నా సరే భర్తలతో కలిసి అమ్మగారింటికి వస్తారు. సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండగకు ఇంటికి తప్పకుండా వస్తారు. అందరికీ తెలిసిన పండగ 3 రోజులు. అందులో భోగి ప్రత్యేకం. మొదటి రోజు భోగి ముందు రోజు రాత్రి ఊరంతా కలిసి తాటి చెట్టు చెక్కలు తెచ్చి భోగి మంటలు వేస్తారు. తెల్లవారుజామున అందరూ లేచి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. ఆ మంటలపై నీళ్లు వేడి చేసుకొని వంటికి నలుగు పెట్టుకొని తలకు స్నానం చేస్తారు. ప్రతి ఊరికి హరిదాసు వస్తారు. ఆయనకు బియ్యం వేస్తారు. పండగకు ముందు చేసిన భోగి పిడకలను అమ్మాయిలకు కోరిక కోరుకుని మంటల్లో వేస్తారు. అలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. భోగి రోజు పాత వస్తువులను మంటలో వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతుందని అందరూ నమ్ముతారు. భోగి రోజు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. ఆ పళ్ళు పోయడం వల్ల అంతా మంచి జరుగుతుందని అంటారు. సంక్రాంతి రెండో రోజు. సంక్రాంతి రోజు ముఖ్యమైన రోజు. దీన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు ఇంట్లో పూర్వీకులకు బట్టలు పెట్టి పూజ చేస్తారు. సంక్రాంతి రోజు ప్రత్యేకం ఏమిటంటే అన్ని కూరగాయలు కలిపి కలగూర చేస్తారు. సంక్రాంతి పండగ ఆంధ్రాలో చాలా ఫేమస్. గోదావరి జిల్లాలో కోడి పందాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కేవలం పందాలు చూడ్డానికి ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. చాలా ఊళ్ళల్లో జాతరలు కూడా చేస్తూ ఉంటారు. కనుమ మూడో రోజు. కనుమ మకర సంక్రాంతి తర్వాత రోజు చేసుకునే పండగ. కనుమ రోజుల్లో పశువులకు, ఆవులకు, ఎద్దులకు పసుపు కుంకుమ రాసి ఎంతో అందంగా తయారు చేస్తారు. చేసి పశువులకు పూజ చేస్తారు. వాటిని కూడా దేవుళ్లతో సమానంగా కొలుస్తారు. చెప్పడానికి కనుమ పండగ ద్వారా పల్లెటూరు సాంప్రదాయం మొత్తం అందరికీ తెలుస్తుంది. ఇంటికి కొత్త పంట వస్తుంది. కనుమ అంటే పాడి పంటలకు గుర్తు. పండిన కొత్త బియ్యంతో పొంగలి చేసుకుంటారు. కుటుంబం మొత్తం కలిసి చేసుకునే పండగ. సంక్రాంతి అని అందరికీ తెలిసిందే, కానీ చాలా మందికి తెలిసింది 3 రోజుల పండగ మాత్రమే. కానీ కనుమ తర్వాత కూడా ముక్కనుమ అని ఒక పండగ ఉంటుంది. ఇది ఆంధ్ర తప్ప వేరే రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు. ముక్కనుమ 4వ రోజు. ముక్కనుమ అనేది కేవలం పండగ కాదు, సంబంధాలు బలపడే ఆనందాన్ని పంచుకునే రోజు. ముక్కనుమ సంక్రాంతి పండగలో చివరి రోజు. 3 రోజులు చేసుకున్న పండగ మొత్తం ఈ రోజుతో ముగుస్తుంది. కుటుంబం మొత్తం రకరకాల పిండి వంటలు వండుతారు. ఊళ్ళల్లో ఆటల పోటీలు పెడతారు. కాబట్టి క్రికెట్ లాంటి చాలా పోటీలు పెడతారు. కొన్ని గ్రామాల్లో తోలు బొమ్మలాట, బుర్ర కథలు లాంటివి ఎంతో సాంప్రదాయ కళల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి సంక్రాంతి సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగ ద్వారా ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు దేశమంతా తెలుస్తాయి. మీ అందరికీ కూడా మా తెలుగు నవ్ ఛానల్ తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు.